సార్, నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర నిన్నటితో ముగిసింది. నిన్న జరిగిన బహిరంగ సభ రాబోయే రోజుల్లో ఏపీలో ఏ విధమైన ప్రకంపనలు సృష్టించబోతుంది? ఇది ఒక ముగింపు సభ అండి. యువగళం పేరుతోటి ఆయన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కుప్పం నుంచి భోగాపురం దగ్గర వరకు ఆయన పాదయాత్ర చేయటం జరిగింది. 3132 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశారు. 226 రోజుల పాటు ఆయన పాదయాత్రకు మధ్యలో కూడా వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ అవటం వల్ల కొన్నాళ్ళు ఆయన దానికి విరామం కూడా ప్రకటించారు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఒక పాదయాత్ర అనేది ప్రజలకు దగ్గరగా ఉండి చేసేది, అనుసంధానం అయ్యి చేసేది కాబట్టి ప్రజలకి, వివిధ సంఘాలకి, మరి యువకులు, రైతులు, మహిళలు ఇలా ఎంతోమంది కుల సంఘాలు, ఓకే, ప్రజలు, ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా దారి పొడుగున ఆయన చూస్తూ వస్తారు కాబట్టి అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఇంకా ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో, అక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకోవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది నారా లోకేష్ బాబుకి ఒక మంచి ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. ఎక్సర్సైజ్ అంటే రియల్ పొలిటికల్ ఎక్సర్సైజ్. అంటే ప్రజలతోటి మొదటిసారి ఆయన భేటీ అయ్యారు ఇంతమంది ప్రజల చోట. ఆయన సెల్ఫీలే రోజు 2000 నుంచి 5000 మందితో ఆయన సెల్ఫీ లేదేటది. అంటే ప్రత్యక్షంగా ఒక మనిషితోటి కలవటం. అంటే తప్పకుండా సెల్ఫీ తీసుకున్నవాడు ఏదో ఒకటి చెప్తాడు, ఒక వినతిపత్రం. అలా రోజు గ్రూప్ సమావేశాలు అలా కూడా ఆయన రోజు చేసేవాళ్ళు. వీళ్ళు వర్గాలతోటి, సామూహిక వర్గాలు, కుల సంఘాలతో చేసేవాళ్ళు, కార్మిక సంఘాలతో చేసేవాళ్ళు, మహిళలతో చేసేవాళ్ళు, వృత్తి నిపుణులతో చేసేవాళ్ళు, ఇట్లా ఎంతోమందితోటి ఆయన మీటింగులతోటి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన కుప్పంలో మొదలైన రోజు దగ్గర నుంచి ఆయన మీద పోలీస్ కేసులు, ఎన్నో పోలీస్ కేసులు, మైకులు లాక్కున్నారు, యువగళం నాయకుల్ని హింసించారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, యువగళం క్యాంప్ సైట్ మీద పోలీసులు దాడి చేశారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి వాళ్ళకి దాదాపు ఒక 50 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఇలా ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ యువగళం పాదయాత్ర సక్సెస్ఫుల్గా చేయటం అనేది దేశ రాజకీయ చరిత్రలో మొదటిదండి. ఇది మొదట రాజకీయ నాయకుడు, ఒక 3వ తరం నాయకుడుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, వారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు, ఇదే అంటే 3వ తరం నాయకుడు. అంటే ఎన్టీ రామారావు గారు, వారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు నారా లోకేష్ బాబు, 3వ తరం నాయకుడు పాదయాత్ర చేయటం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. సందర్భం కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం ఇది పాదయాత్ర. ఒక రాబోయే తరానికి చెందిన నాయకుడు ఒక పాదయాత్ర చేయడం అంటే, తాతగారు బస్సు యాత్ర ద్వారా 9 నెలల్లోనే అధికారంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తదనంతరం మీకోసం అంటూ తన తండ్రి అధికారం కోల్పోయిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆయన తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మనవడు నారా లోకేష్ బాబు మరి యువగళం పేరుతోటి, ఆయన యువకుడు కాబట్టి యువగళం పేరుతోటి ఆయన పాదయాత్ర చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. కుప్పం నుంచి ఉత్తరాంధ్ర భోగాపురం వరకు ఆయన పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు నడకతోటి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని, అంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొని అవాంతరం లేదండి. అంటే నారా లోకేష్ బాబు, నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒక్కళ్ళే ఎదుర్కొన్నారని కాదు, సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి, సామాన్య గృహిణి నుంచి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సామాన్య గృహిణుల దగ్గర నుంచి అందరూ కూడా ఎన్నో అవాంతరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నారు. దీనికి నేనున్నా నీకోసం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ ముగింపు సభకి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు, బాలయ్య బాబు ఇలా అందరూ వచ్చి స్పెషల్ అట్రాక్షన్గా నవశకం, యువగళం నవశకం అని వాళ్ళ ప్రోగ్రాంని రాష్ట్ర నలుమూలల నుంచి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా
తరలి రావటం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక విజయోత్సవ సభగా వాళ్ళు ప్రకటించుకున్నారు. సహజమే, ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకైనా అంత స్థాయిలో సభ జరిగితే, అంటే ముఖ్యమైన నాయకులు, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ బాబు, బాలయ్య బాబు, ఇంకా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా డయాస్ మీదే ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆ డయాస్ మీద ఉంది. ఇక జనసేన నుంచి మరి జనసేనాని పవన్ కళ్యాణ్, వీర మహిళలు, జన సైనికులు, దాదాపు 150 మంది సేన ఇన్ఛార్జీలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారు, ప్రచార కమిటీకి ఆయన చైర్మన్. ఆయనతో పాటు ప్రధానమైన వక్తలుగా, అంటే ఆ ప్రోగ్రాంలో ఈక్వల్ ఇంపార్టెన్స్, ఒకళ్ళు ముందు లేదు, ఒకళ్ళు తదుపరి లేదు, ప్రతి వక్త కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా స్లోగన్స్ ఇవ్వటం, ఇంక్లూడింగ్ నారా లోకేష్ బాబు. జన సైనికులు హర్షాతిరేకాలతోటి, అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ బాబు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పొగడటం అనేది జన సైనికులకి హర్షానికి అవధులు లేకుండా చేసింది. అంటే ఇదే వాళ్ళు, అంటే కెమిస్ట్రీ, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే గ్రౌండ్లో కలిసిపోయారండి. దీనికి ప్రియాంబుల్ ఏంటంటే వెరీ సింపుల్ లాజిస్టిక్స్, పవర్ పాలిటిక్స్. పవర్ పాలిటిక్స్లో తెలుగుదేశం పార్టీకి 40% ఓట్ బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చింది. 6.5% జనసేనకు ఓట్ బ్యాంకు వచ్చింది. అంటే 46.5%. ఇక మరి అధికారంలో ఉన్న వైసీపీకి 50% ఓట్ బ్యాంక్. వాళ్ళు ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని, తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీని, ఇప్పుడు శిశుపాలుడికి 100 తప్పులు తర్వాత శిరచ్ఛేదం జరిగింది. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి 100 కాదు, దాదాపు 1000 తప్పులు జరిగినాయి అని చెప్పి ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. వాళ్ళు డాక్యుమెంట్ చేశారు, చెప్తున్నారు రోజు. అసలు జరగని రోజు లేదు అని అంటున్నారు. అందుకని అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఈ తరుణంలో వైసీపీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఇండికేటర్ స్టడీ ద్వారా మేము పరిశీలించింది ఏంటంటే 8 నుంచి 12% ఓట్లు వైసీపీ కోల్పోబోతుంది. 8% ఓట్లు కోల్పోయినా వైసీపీ దాదాపు 41.5% పడిపోతుంది. వీళ్ళు 54% దాకా వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు సహజంగానే మామూలుగానే 47% ఉన్నారు. వైసీపీ కోల్పోయే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు వీళ్ళకు వస్తే మరి ఆటోమేటిక్గా చాలా తేడా ఉంది. వీళ్ళకి వాళ్ళకి 42-52% అంత తేడా ఓటు శాతం ఉంది. తప్పకుండా వైసీపీ రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం కూటమి నుంచి తీవ్రమైన ప్రతిఘటనని ఎదుర్కొనబోతుంది. దాదాపు 100 నియోజకవర్గాలలో పోటీయే లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. 100 నియోజకవర్గాలు ఏకపక్షంగా, అంటే 25-30 వేల మెజారిటీతోటి ఇప్పటికే ఉన్నారు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు. ఇక 60 నియోజకవర్గాల్లో కొద్దిగా నామమాత్ర పోటీ, అది గెలుపు ఖాయం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తూ ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రధానంగా చూస్తుంది ఏంటంటే ఆ కెమిస్ట్రీ, కింది స్థాయిలో కార్యకర్తలు గొడవలు పడకుండా ఆ కెమిస్ట్రీని కాపాడుకుంటే చాలు, ఆల్మోస్ట్ మనం గెలిచే ఉన్నాము అనే ఫీలింగ్ నాయకులు కిందికి పంపుతూ ఉన్నారు. అందరూ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఆ నాయకులందరూ, నాదెళ్ల మనోహర్ గారు కానీ, అధినేతల సంకేతాలని వాళ్ళు పంపుతాం. ఏది ఏమైనా నిన్న నారా లోకేష్ బాబు గారి యువగళం బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అక్కడ జరిగింది. అధికార మార్పిడికి సుగమం చేసే విధంగా ఆ సభ జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 సభలు, బహిరంగ సభలు, ఇది యువగళం సభ, బట్ సపరేట్గా మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళటం కోసం మరో 2 సభలు
పెడతామని చెప్పి అన్నారు. అంటే ఇదే స్థాయిలో ఓన్లీ అక్కడ వక్తలుగా మరి పవన్ కళ్యాణ్ గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. వాళ్ళే ప్రధానమైన పాత్ర పోషించే బహిరంగ సభలు అమరావతిలో ఇప్పుడు కీలకమైన ఇష్యూ అమరావతి రాజధాని సమస్య ఉంది. అది 4 సంవత్సరాలు అయింది. ఆ అమరావతి రాజధాని ఇష్యూ మీద అక్కడ రైతులు పోరాటం చేసి అక్కడ ఒక సభ, తిరుపతిలో రాయలసీమ కేంద్రంగా తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఇవి కూడా ఎన్నడూ చూడని విధంగా విజయవంతం అవుతాయి. ఇక మరి ఆల్మోస్ట్ మేము గెలిచేసాము అన్న విజయ ఉత్సాహంలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఉన్నాయి. వాళ్ళని కాపాడుకోవటం కోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సభల ద్వారా కృషి చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.